హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ స్నేహ మిల్కి. బర్త్డే రోజు అయితే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మీలో ఎంతమంది మా సిరీస్ చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ సిరీస్ కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఖచ్చితంగా బర్త్డే రోజు ఒక ప్లేస్కి అయితే వెళ్తాము. ఎప్పుడు ఏదో ఒక ప్లేస్ అయితే విజిట్ చేస్తాము. ఈరోజు అయితే ఈ ప్లేస్కి వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే మేము దగ్గరలో ఉన్నాము. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఈ ప్లేస్ మనకి ఎక్కడో లేదు, మేడ్చల్లో ఉన్న కండ్లకోయలో ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఇదైతే ఆక్సిజన్ పార్క్. ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అదెంతో ఏంటో అని అనుకుంటున్నారు కదా, పర్ హెడ్కి అయితే ఇంకా 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. చెక్ చేయలేదు, మీరు వెళ్తే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంతకు మీరు ఈ ప్లేస్కి వచ్చారా? ఒకవేళ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళండి, ఇంకా మనం ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా అలా కాసేపు వనభోజనాల్లాగైతే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇదైతే మనకి స్టార్టింగ్లో గజీబో అని చెప్పేసి ఒక బోర్డు అయితే ఉంది కదా, ఇంకా అదే ప్లేస్ అయితే. ఇంకా మేము ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఆ ప్లేస్లో అయితే చాలా డాగ్స్ ఉన్నాయి. ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి మేము వెళ్ళలేదు. కానీ లాస్ట్ టైం అయితే వెళ్ళాము, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అన్ని ప్లేసెస్ చూడలేకపోయానేమో అనుకున్నాను. సో అందుకోసమే ఇంక ఈరోజు మేమిద్దరమే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా మధ్యలో ఈడు కూడా ఉన్నాడు కదా, వాడిని కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేపిద్దామని ఇంకా మేము తీసుకొచ్చాము. కానీ లాస్ట్లో వాడైతే మా పక్కన లేడు. ఏమైందో ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూసారా, చాలా స్కూల్ వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్గా అయితే మనం ఇక్కడ బర్డ్స్ తోటి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ చూసారా, డెవిల్ ట్రీ అయితే ఉంది. కానీ నాకైతే చాలా భయము. ఇంకా దాని గురించి అయితే తర్వాత చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకే కనిపించేస్తుంది. నేనైతే ఆ క్లిప్ లాస్ట్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే మంచిగా ఒక వీడియో తీసుకుందామని వెళ్తున్నాను, కానీ ఏమైందో ఒకసారి చూడండి ఇప్పుడు. అలా వాక్ చేస్తూ ఇలా తిరిగానో లేదో, నాకైతే ఎన్ని డాగ్స్ కనిపించాయో అవన్నీ కూడా రాక్సీ కోసం అయితే వచ్చేస్తున్నాయి. కానీ అందులో డాగ్ అయితే అలౌ చేస్తారు, కానీ చాలా అంటే చాలా డాగ్స్ ఉంటాయి. ఇంకా మనం వాటి నుంచి రాక్సీని కాపాడడానికి చాలా టైం పడుతుంది. ఇంకా కానీ మేమేం చేసామంటే వద్దని చెప్పేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి కార్లో అయితే ఉంచేసాము. ఇంకా అక్కడ ఒక బుట్ట కనిపించింది, చూసారా ఎంత క్యూట్గా అనిపిస్తుందో. మంచిగా ఇది ఎందుకు పెట్టారా ఏంటి అని అనుకున్నాను. తర్వాత చూస్తే మన దగ్గర ఉన్న చెత్త వేయడానికి చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తారని చెప్పేసి అలా క్యూట్గా అరేంజ్ చేశారు. మంచిగా ఉంది కదా ఐడియా. ఇంకా ఇక్కడ చూసారా, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా నాకైతే మంచిగా అనిపించింది. స్కూల్ వాళ్ళైతే చాలా అంటే చాలా మంది తీసుకొచ్చారు. ఇంకా ఫ్యామిలీస్ కూడా మంచిగా వనభోజనాలకు వచ్చినట్టే వచ్చారు. ఇంకా చాలా ఫుడ్ అయితే తీసుకొని వచ్చి మంచిగా అక్కడ చెట్ల కింద కూర్చొని అలా గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఇలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ, ఇంకా నాకైతే మంచిగా అనిపించింది. మేము కూడా ఒకసారి ఫ్యామిలీ అందరం కలిసి ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఫుడ్ అయితే తీసుకొని వచ్చి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మంచిగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా చూసారా, ఇప్పుడైతే ఒక మంచి రీలింగ్ అయితే మంచి కనిపించేస్తుంది కదా. ఇంకా ఇక్కడే మెయిన్ ప్లేస్. ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడే. ఇంకా రాక్సీని చూడండి, నాకంటే ఫస్టే వెళ్ళాలనుకొని స్పీడ్గా వెళ్తున్నాడు. కానీ మా హస్బెండ్ ఏమో నువ్వే ఫస్ట్ వెళ్ళు, మేము వెనుకొస్తామని ఇంకా నన్ను ముందుకు పంపించేసిండు. ఇంకా నేనైతే వెళ్తున్నాను, కానీ ఇక్కడ అయితే డాగ్స్కి అలో ఉండదు. ఇంకా మనమైతే ఇక్కడ ఇలా కట్టేసాము, ఎందుకనంటే ఇంకా వాళ్ళు చూసుకుంటామని చెప్పేశారు. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే. ఇంకా ఇప్పుడైతే ఇలా చూసారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు మాకైతే చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఎంత మంచిగా అనిపిస్తుంది, అసలు ఆ సౌండ్ అయితే చాలా బాగుంది.
ఫస్ట్ దీన్ని చూడగానే ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసారా ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో. కానీ దీనికి మాత్రం చాలా కోపం ఉంది. వెళ్తే పొడిచేస్తది. అలానే ఒక అబ్బాయిని కూడా పొడిచింది. ఆ బర్డ్స్ సౌండ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదంతా కూడా మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా బర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఈరోజు ఎందుకో చాలా తక్కువ అనిపించినవి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉన్నవి. కానీ ఆ టైంలో అయితే వాటికి ఫుడ్ పెడుతున్నారు. ఇంకా ఆ టైంలో మేమైతే డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఇక్కడైతే చూసారా కింద కూడా ఉన్నవి. ఇంకా మనకి చాలా కనిపించేస్తాయి కానీ ఇప్పుడు అంత అయితే కనిపించట్లేవు. ఎందుకో ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా ఇది చూసారా ఎంత క్యూట్ అనిపిస్తుందో. మంచి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఇది ఎంత సపోర్ట్ చేస్తుందో మీరు ఒకసారి చూడండి. ఇంకా మేమైతే దగ్గరికి వెళ్దాము అని అనుకున్నాను. కానీ ఫస్ట్ భయమేసింది. ఎక్కడ ఎగిరిపోతుందో ఏమో అనుకున్నాను. కానీ అలా మెల్లిగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ అయినా సరే అదైతే అస్సలు లేవలేదు, ఎగరలేదు. ఎందుకో మరి అలానే ఉంది. చాలామంది వచ్చిన వాళ్ళైతే మంచిగా ఫొటోస్ అయితే దిగారు. ఇంకా చాలా వీడియోస్ తీసుకున్నారు. ఎంత క్యూట్‌గా సపోర్ట్ చేస్తుందో కదా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. వద్దు పొడిస్తే ఎంత మంచిగా ఉంది అసలు. మంచి క్యూట్ సపోర్ట్ చేస్తుంది అసలు. పట్టుకోవాలా నిన్న ఎంత బాగుంది అసలు. ఇంకా ఇంకా ఇక్కడ చూసారా దాని వీడియో తీస్తుంటే సడన్గా అట్లా తిరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్ సైడ్ అయితే అసలు నాకు ఫోటో వద్దు వీడియో వద్దు అన్నట్టు తిరిగింది. మేడం వీడియో వద్దు ఫోటో వేద్దాము. ఇంకా ఇక్కడ 2 బర్డ్స్ ఉన్నాయి కదా. ఎంత క్యూట్‌గా పోజ్ ఇస్తున్నాయి చూడండి అసలు. ఇంకా నన్ను వీడియోస్ తీసుకోండి, ఫోటో తీయండి అన్నట్టుగా పోజ్ ఇస్తున్నవి. ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. కానీ ఆ సౌండ్‌కి అయితే నాకు చాలా భయం అనిపించింది. అంత పెద్ద సౌండ్ చేస్తున్నాయి. మనం దగ్గరలో ఉన్నాం కదా. ఇంకా చాలా పెద్దగా సౌండ్ అనిపిస్తుంది. ఇంకా మంచిగా చాలా ఉన్నవి. ఇంకా మంచి మంచి కలర్స్‌లో కనిపించేస్తున్నాయి. పాపం ఒక్కదే అయిపోయింది చూడండి. ఇంకా నేను కూడా వెళ్ళాలా వద్దా, నన్ను ఫస్ట్ ఫోటో తీయండి అన్నట్టు చూస్తుంది అది. ఇంకా అక్కడ ఉన్న అక్క అయితే చెప్తున్నారు ఇంకా మన హ్యాండ్ మీద కూడా వచ్చేసి ఉంటవి. ఇంకా అవి ఏమనవు, కాకపోతే ఒక్కొక్కసారి వాటికి ఏమవుతుందో తెలియదు, పొడి చేస్తాయి అని అన్నారు. ఇంకా నాకెంటనే భయం వేసింది. అది నన్ను చూడండి ఎలా చూస్తుందో. ఇప్పుడు నా చేయి మీదకి వద్దామా అన్నట్టు చూస్తుంది అది. ఇంకా ఇదే దొంగ. అసలు ఎంత మంచి క్యూట్ ఉంటుందో. కానీ దగ్గరికి వెళ్తే పొడి చేస్తూ ఉంటుంది, ఎవ్వరు నా దగ్గరికి రావద్దు అని. అయినా సరే నేను కొంచెం మెల్లిగా వెళ్ళాను. ఇంకా దాని దగ్గరికి వెళ్తే ఇంకా మా హస్బెండ్ ఎలాగైనా చూడండి ఎలా పొడి చేస్తుంది ఒకసారి. నేను ఏమన్నా ఇప్పుడు ఇంకా సరే చూసాం కదా వెళ్ళిపోదామని అనుకున్నాము. కరెక్ట్గా అట్లా తిరగగానే మంచి సౌండ్ చేస్తుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళగానే సైలెంట్గా ఉంటుంది. మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ సౌండ్ చేస్తుంది. చూడండి ఎలా ఎంత క్యూట్గా చేస్తుంది అది. ఇంకా ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా బర్డ్స్ లిస్ట్ అన్నమాట. ఏమేమి బర్డ్స్ ఉన్నవి, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి నేమ్స్ ఏంటి, అవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా అక్కడైతే ఉన్నవి. ఇంకా మేమైతే చాలా చూసాం కదా. ఇంకా అలా వాక్ చేద్దాము, ఇంకెక్కడైనా బర్డ్స్ ఉంటాయేమో అనుకొని మేము అలా వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఇంకా నేను అక్కడ చూడగానే చాలా బర్డ్స్ కనిపించాయి. సడన్గా నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకునే లోపు అవన్నీ ఎగిరిపోయాయి. పాపం వాటికి కూడా స్వేచ్ఛ కావాలేమో. ఇంకా నా నుంచి అయితే తప్పించుకున్నా ఈ వీడియోలో క్యాప్చర్ అవ్వకుండా. ఇంకా మేమైతే అలా వాక్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఇంకా నాకైతే చాలా మంచిగా అనిపించింది. అలా ఈవినింగ్ టైంలో మేమైతే కాసేపు వాక్ చేస్తూ ఎంజాయ్ చేసాము, చాలా మాట్లాడుకున్నాము. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అలా కాసేపు అయితే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. అప్పుడే వెళ్ళట్లేదు. కార్‌లో అయితే రాక్సీని ఉంచేద్దామని వెళ్తున్నాము. ఎందుకనంటే అక్కడున్న ఒక సిస్టర్ కూడా చెప్పారు, "ఇందులో చాలా డాగ్స్ ఉన్నాయి. మీ డాగ్‌కైతే చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎందుకైనా మంచిది తీసుకెళ్ళండి" అని చెప్పారు. మేమైతే కార్‌లో ఉంచేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చూసారు కదా! మేము మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. మా లవ్ బర్డ్స్‌నైతే చూసి ఒక కామెంట్ అయితే చేయండి. మేమెలా ఉన్నామో. మేమైతే చూసారు కదా! ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఎక్కువగా అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా వనభోజనాల్లో కూర్చున్నట్టు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. రాక్సీనయితే కార్‌లో ఉంచాము. రాక్సీకి ఏ ప్రాబ్లమ్ లేదు. మంచిగా ఎంజాయ్ చేస్తాడు. వాడెక్కువ పడుకుంటాడు అలా వదిలేసొస్తే. ఇక్కడ చూసారా చాలా గేమ్స్ ఉన్నవి. ఈ గేమ్స్ అయితే లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడైతే అన్నీ లేవు. కొన్నే ఉన్నవి. ఇక్కడైతే పిల్లల్ని తీసుకొస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకొక యాక్టివిటీ గూడా ఉంటది. మంచిగా వాక్ చేస్తారు. మనం గూడా వాకింగ్ చేసినట్టుగా అనిపిస్తది. ఫ్యామిలీ మెంబర్స్ అయితే తీసుకొనొచ్చే చాలా మాట్లాడుకోవచ్చు. ఇలా ఎంజాయ్ చేస్తూ మేము వెళ్తున్నప్పుడైతే ఒక ప్లేస్ అయితే కనిపించింది. రాక్సీనయితే ఫస్ట్ టైమ్ ఈ ప్లేస్‌కే తీసుకొచ్చాము. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము లాస్ట్ టైమ్ కూడా. ఈ ప్లేస్‌లో మేము ఒక వీడియో కూడా తీసుకున్నాము. దాన్నయితే నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ఎళ్లి చెక్‌ఔట్ చేయండి. నా ఇన్‌స్టా ఐడీ అయితే స్నేహ మిల్కీ. సేమ్ యూట్యూబ్ ఏది ఉందో ఇన్‌స్టా కూడా అదే ఉంది. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసి మమ్మల్ని ఫాలో కూడా చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఇప్పుడే వెళ్ళి అన్నీ కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా? ఇక్కడేమో స్కూల్ వాళ్ళైతే వేరే స్కూల్ వాళ్ళైతే కనిపించేస్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా బావుంది. మేము ఎక్కువ సేపయితే ఇక్కడే ఉన్నాము. ఎందుకనంటే ఇక్కడ చూసారా? మంచి మంచి గేమ్స్ అయితే అందరైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే ఒక స్కూల్ టీచర్ అయితే పాపం కింద పడిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాము. కాకపోతే పిల్లలు గదా! ఎక్కడ చూసినా ఉయ్యాలైతే ఖాళీ లేదు. నాకేమో ఉయ్యాలంటే చాలా ఇష్టము. సరే కాసేపయితే కూర్చొని ఫోటోస్ దిగుదాం అనుకున్నాము. ఆలోపే పిల్లలు ఇంటికెళ్ళిపోతున్నారు. నాకైతే టైం దొరికింది. నన్ను చూసారా? నా ఫేస్‌లో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అదేంటో ఏమో నాకెక్కడ ఉయ్యాలో చూసినా నాకు చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా హ్యాపీ అని నేనైతే ఊగుతున్నాను. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. అదంతా మనకు పెద్దవాళ్ళకి గూడా ఉన్నాయి. మేమైతే అలా కాసేపయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరి కోసం ఒక మంచి సీరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సీరీస్ ఏంటో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏది గెస్ చేస్తున్నారు? అసలు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? దాని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మర్చిపోకుండా మీ అందరి కోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కుకింగ్ వీడియోసా, లైక్ హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. వెళ్ళిపోదాం దా, వెళ్దాం దా అని మా హస్బెండ్ అయితే నన్ను పిలుస్తున్నారు. కానీ నేనేమో ఉయ్యాలైతే ఊగుతున్నాను. ఒకసారి చూస్తున్నారు కదా! ఎవ్వరు లేరు. అక్కడ ఎవరో ఒక్కళ్ళైతే ఉన్నారు. పాపం ఆయనైతే వాళ్ళ మనవరాలను పెట్టుకొని అయితే చాలా సేపటి నుంచి ఉయ్యాలైతే ఊగుతున్నారు. కానీ చూడండి అసలు సైలెంట్‌గా ఉన్నదో. అందరూ ఎళ్ళిపోయారు. ఇంతసేపు అయితే చాలా సౌండ్ అనిపించింది. వామ్మో! అస్సలైన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇదే నేనైతే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్‌లో. డెవిల్ ట్రీ అయితే ఉన్నది. ఇదైతే నాకు చూడగానే భయమేసింది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే చూసారు కదా! అదైతే నాకు అస్సలు నచ్చలేదు. నేనైతే కాసేపు అయితే వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ చాలా మందయితే టీచర్స్ అయితే ఉన్నారు. వాళ్ళేమో వీడియోస్ చేస్తున్నారు. ఫుల్‌గా డాన్స్‌లేస్తున్నారు. పాపం వాళ్ళెందుకు డిస్టర్బ్ చేయడం అని మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. ఇక్కడైతే ఒక లేక్ ఉంది. కానీ చాలా లేట్ అయిపోతుంది. మేమైతే మళ్ళీ నైట్ బయటికెళ్ళాలి. డిన్నర్‌కైతే ఒక ప్లేస్‌కెళ్ళాము. దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అది కూడా షార్ట్ వీడియోనే అప్లోడ్ చేస్తాను. మరి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయను. మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి. లైక్ చేయండి. చూసారు కదా! మా ఫోటోస్, వీడియోస్ అన్నీ అయిపోయినాయి. వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇదైతే 5:00కి క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ టైం అయింది. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చూసారు కదా! ఈ ప్లేస్ అయితే అరే మర్చిపోయాము. ఇక్కడ ఒక ఫోటో దిగుదామని మేమైతే వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. అంతసేపు వాక్ చేసి వచ్చాకైతే కొంచెం ఎనర్జీ కావాలి కదా! అందుకే కోకోనట్ వాటర్ తాగాము. ఇప్పుడు మీ అందరికి ఒకటి చూపిస్తాను. వాళ్ళకి నేను పెట్టట్లేదని వాళ్ళ ఫేస్ చూడండి ఎలా మాడిపోయిందో. అవును, ఇంతకు వీడియో నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.